ఇక్కడ బాతులు చాలా దండిగా ఉన్నాయి. పక్కనే చిన్న లేక్ ఉంది. అందులో ఉండి బాగా ఈ గడ్డి ఉండేదానా తినుకుంటా ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి ఇళ్ళ మధ్యలో. బయటికి వస్తే ఎవరన్నా దగ్గరికి బాగా వస్తాయి. అన్నం వేస్తుంటే వస్తున్నాయి ఇవి. కొన్ని ఇంకా అక్కడ నీళ్ళల్లో ఉన్నాయి, ఇంకొన్ని ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇవి మన పల్లెల్లో కోళ్ళు ఎట్లా ఉంటాయో ఇండ్ల మధ్యలో అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఏమన్నా వేసినా తినుకుంటా గడ్డి తినుకుంటా ఉంటాయి. ఇవి దీనిలోనే పొడుచుకుంటూ ఉన్నాయి. ఆ పక్కన కొన్ని ఉన్నాయి గ్యాంగ్. ఆ గ్యాంగ్ దీంట్లో కలవలే. ఈ మనుషుల్లో మనగా గ్యాంగులు ఎట్లుంటాయో అట్లా ఉన్నట్లుంటాయి దీనిలో కూడా. ఇవి చాలా దండిగా ఉండే, సుమారు ఒక 100 పైనే ఉంటాయి. చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. ఏమంటే పైనుంచి చూసేదైనా చిన్నగా అట్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని రాలేదు, అక్కడనే ఉన్నాయి, ఇంకా చూస్తూ ఉన్నాయి అట్లే. ఇక్కడ ఇవే కాకుండా ఇట్లా జింకలు కూడా తిరుగుతూ ఉంటాయి ఇండ్ల మధ్యలో. అంటే ఇండ్లు పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఏదైనా వచ్చిన కార్లకు అందుకు తగులుకుంటా తిరుగుతాయి. ఇవి కూడా కాకుండా ఇంకా కొన్ని నేను నక్కలను కూడా చూసిన. మన ఊర్లలో కూడా నక్కలు లేవు, కానీ నేనైతే ఇక్కడ చూసిన. ఈ గడ్డి ఎందుకు బాగుండడం వల్ల ఇట్లా తిరుగుతూ ఉంటాయి అనుకుంటున్నాను నేను.